హలో ఎవ్రీవన్, ఈరోజు మన ఛానల్లో గుమ్మడికాయతో ఒడియాలు అయితే పెట్టబోతుంది అనమాట. సో ఈ వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మిస్ కాకుండా అయితే చూడండి. సో మనకి కావాల్సినవి ముందుగా ఇక్కడ నేను తీసుకున్న 2 గుమ్మడికాయలు అనమాట. సో మీరు ఫస్ట్ ఒక గుమ్మడికాయతో కూడా ట్రై చేయొచ్చు, ఎవరికైనా తెలియని వాళ్ళు కొత్తగా మొదలు పెట్టేవాళ్ళు. సో నాకు ఆల్రెడీ తెలుసు కాబట్టి ఇక్కడ 2 గుమ్మడికాయలతో అయితే ఒడియాలు అనేది పెడుతున్నా. సో తొక్కతోనే ఈ గుమ్మడికాయని మనం ఒడియాలు పెట్టుకోవాలన్నమాట. అప్పుడు మాత్రమే టేస్ట్ బాగుంటుంది, గుర్తుపెట్టుకోండి. ఇలా కట్ చేసిన తర్వాత ఒక క్లాత్లో మనం ఓవర్ నైట్ మొత్తం స్టోర్ చేసుకోవాలి. ఎందుకంటే ఈ ముక్కల్లో ఉన్న యాక్సెస్ వాటర్ మొత్తం బయటకు వచ్చేవాలి. సో ఓవర్ నైట్ మొత్తం మనం ఈ ముక్కల్ని ఒక దాంట్లో స్టోర్ చేసి పెట్టుకోవాలన్నమాట. ఇక్కడ కొంచెం ఉప్పు, కొంచెం పసుపు కూడా యాడ్ చేస్తున్నా, చూడండి. సో ఇవి యాడ్ చేస్తూ ఆ ముక్కల్ని బాగా కలపాలన్నమాట. ఆల్మోస్ట్ మనం ఇలా కలుపుతున్నప్పుడే కొంచెం వాటర్ కూడా బయటకు వచ్చేస్తుంది. బట్ ఏంటి అంటే నేను ఇక్కడ ఒక చీర తీసుకొని ఇందులో ఆ ముక్కలన్నీ వేసి ఓవర్ నైట్ మొత్తం అలా స్టోర్ చేశాను అనమాట. ఏదైనా బరువు పెడితే వాటర్ మొత్తం బయటకు వచ్చేస్తాయని చెప్పి ఇలా పెట్టాను. సో మీరు కూడా ఇలా ట్రై చేయొచ్చు. మనం వడియాలు పెట్టుకునే ముందు రోజు ఈ మినపప్పుని మనం నానబెట్టుకోవాలన్నమాట. అలానే నేను ఇప్పుడు చెప్పిన ప్రాసెస్ మొత్తం ముందు రోజు చేయాలి. ఆ రోజుకి ఆ రోజు చేసి పెడితే వడియాలంతా బాగా రావన్నమాట. అందుకే ఈ ప్రాసెస్ మొత్తం మనం ముందు రోజు చేసుకోవాలి. అండ్ అలానే కొన్ని పండు మిర్చి, కొంచెం సాల్ట్ వేసి కూడా మిక్సీ పట్టండి. సో నేను ఇక్కడ సగ్గుబియ్యంతో పెడుతున్నాను అనమాట. సగ్గుబియ్యం కూడా ఒక 1 అవర్ ముందు మీరు నానబెట్టుకుంటే చాలు. సో నేను ఓవర్ నైట్ స్టోర్ చేసి పెట్టుకున్న ముక్కల్లో కొంచెం సగ్గుబియ్యం, అలానే కొంచెం జీలకర్ర, ఇప్పుడు పేస్ట్ చేసి పెట్టుకున్న పండు మిర్చి, సాల్ట్ ఉంది కదా, సో అది, అలానే మినపపిండి అన్నమాట. ఇవి మొత్తం బాగా కలిసేలాగా మనం ఇక్కడ మిక్స్ చేసుకోవాలి, ఇక్కడ చూపిస్తున్న విధంగా. సో ఇప్పుడైతే మనం వడియాలు పెట్టేసుకోవచ్చు చక్కగా. ఇక్కడ చూపిస్తున్న విధంగా వడియాన్ని అయితే మనం ఇలా తయారు చేయాలన్నమాట. సో ఒక క్లాత్ కానీ లేదంటే ఏదైనా చంచులు ఉంటాయి కదా, నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాతే మనం పెట్టుకోవాలన్నమాట. లేదంటే ఆ డస్ట్ మొత్తం వడియాలకు అంటుకుంటుంది. మనం శుభ్రంగా క్లీన్ చేసుకుని ఇలా వడియాలు అయితే మనం పెట్టేసుకోవచ్చు. చూసారు కదా ఎంత ఈజీయో. మరి ఇంకెందుకు లేటు, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు మరిన్ని వీడియోస్ కోసం. అలానే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.